ప్రస్తుతం మనమైతే జీవన్ హాస్పిటల్లో ఉన్నాము. అయితే డాక్టర్ ప్రణీత వాళ్ళ రిలేటివ్స్ అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు. వాళ్ళ పిన్ని గారు గానివ్వండి, వాళ్ళ కోడలు గారు అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు. అసలు డాక్టర్ ప్రణీతకి ఏం జరిగింది? అదే విధంగా తన హస్బెండ్‌తో అసలు గొడవేంటి? వాళ్ళ అత్తామామలతో గొడవేంటి? అసలు ఈ సూసైడ్‌కి కారణం ఏంటి? ఇప్పుడు ఆత్మహత్యకి ఇలా ప్రయత్నించడానికి అసలు కారణం ఏంటి? సో వీళ్ళ మాటలను ఒకసారి కనుక్కుందాం. అదే విధంగా ఇప్పుడు డాక్టర్ ప్రణీత ఏ సిట్యుయేషన్‌లో ఉంది? ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందనేది కూడా ఒకసారి అయితే తెలుసుకుందాము. అమ్మ నమస్తే అమ్మ. చెప్పండి. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరా కల్పన. ఓకే. అసలు ఏం జరిగింది? ఈ డాక్టర్ ప్రణీతకి అసలు ఏం జరిగింది? ఈ సిట్యుయేషన్‌కి రావడానికి కారణం ఏంటమ్మా అసలు? అంటే ఇంకా వాళ్ళు పాప పెళ్లి అయినప్పుడు యూఎస్ ఎళ్ళిర్రు. ఇంకా అక్కడ ఒక 4, 5 నెలలు మంచిగానే ఉన్నారు. ఉన్నాక చిన్నగా గొడవలు స్టార్ట్ అయినాయి ఇంకా. ఆ గొడవలల్లా తను చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి. ఇంకా అది ఎందుకు చెప్పాలని తన మనసులోనే పెట్టుకుంది. చిన్న చిన్నవే గదా అని అక్కడి నుంచి పాప సంపాదిస్తే తన డబ్బులేయడము, ఆ పాపకు వాళ్ళ డ్యాడీ డబ్బులేస్తే ఆ డబ్బులని ఉపయోగించుకోవడము ఇట్లా చేస్తా ఉన్నాడు. చేస్తా ఉంటే ఆ పాప పీజీకని ఎళ్ళింది. ఎళ్తే అక్కడ పాపకి డబ్బులు ఫీజు కట్టాలి. ఫీజు కట్టాలి అంటే ఇష్టం ఉంటే చెయ్యి లేకుంటే ఊరుకో మీ డ్యాడీని అడుగు నేనెందుకు కడతా అన్నాడు. అట్లా అన్నా కూడా వాళ్ళ డ్యాడీకి చెప్పింది. అట్లా కూడా వాళ్ళ డ్యాడీ అన్నీ చిన్న పర్సన్ చదివిచ్చిండు, మంచిగా చేసిండు. ఇప్పుడు కూడా కట్టిండు. పెళ్ళైనాక కూడా కట్టిండు. సరే అని అట్లా ఊకుంది. ఊకున్నాక కూడా ఈ పాప డబ్బులు ఉపయోగించుకోవడము, వాళ్ళ డ్యాడీ పేరు మీద వేసి ఆ డబ్బులు ఉపయోగించుకోవడము అన్నీ ఇట్లా చేస్తా ఉన్నాడు. అక్కడక్కడ చిన్న చిన్నగా ఇట్లా గొడవ స్టార్ట్ అయింది. వాళ్ళ హస్బెండ్ పేరేంటమ్మా? సికిందర్ రెడ్డి. సికిందర్ ఆ, రెడ్డి. మ్. అంటే వీళ్ళది లవ్ మ్యారేజ్ అని విన్నాము. అప్పుడు అంటే ఇంట్లో ఇద్దరి ఇళ్లలో ఒప్పుకొని పెళ్లి చేసుకున్నారు. ఒప్పుకొని పెళ్లి చేసుకున్నారు. ఒప్పుకొని చేసుకున్నారు ఇద్దరు. అంటే లవ్ చేసుకొని ఆ పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో మంచిగానే కట్నం ఇచ్చిర్రు, మంచి బంగారం పెట్టిర్రు, ఆడపిల్లలకి ఇచ్చేది ఇచ్చిండు, అంత మంచిగానే ఉన్నది. అయినాక చిన్న చిన్న యూఎస్లో అయిన కొట్లాటకు పాప అది ఆ పాపకు ఏదో ఫీజు కట్టే డేట్ అయిపోయిందంట. అక్కడ అక్కడ అయిపోతే వీసా ఏదో ఉండదంట. అనుకోకుండా ఇండియా పంపించేసిర్రు అక్కడ నుంచి ఆ పాపను. ఇండియాకి వచ్చింది. అప్పట్లే ఇవాళ చిన్న ఆడపడుచుది పెండ్లి. అట్లే ఎవరిదో వాళ్ళ రిలేటివ్స్ చిన్న ఆడపడుచు కాదు, చిన్న అత్తమ్మ వాళ్ళ కూతురుది పెళ్లి అయితే ఆ పెళ్లికి అట్లే అని వచ్చింది. వస్తే అప్పటికి పాప ప్రెగ్నెంట్ తోటి వచ్చింది అక్కడ నుంచి. ఇక ఇట్లే ఇంకా ప్రెగ్నెంటే కదా, ఇంకా చిన్న చిన్న కొట్లాట్లే కదా సర్దుకుంటాయని ఇక్కడ వాళ్ళు అందరము ఓకే చేసుకున్నాం. చిన్న చిన్నవే కదా సర్దుకుంటాయని. ఇంకా అక్కడితో ఆగలేదు. పెళ్లి అయింది. పెళ్లి రిలేటివ్స్ పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకా పాప ప్రెగ్నెంట్ ఉంది. అప్పట్లోనే కరోనా వచ్చింది అనుకుంటా. కరోనా స్టార్ట్ అయింది. ఈ కరోనాలోనే పాపను కన్నది. 1 ఇయర్ పాపను కన్నది. ఇంకా కొంచెం కరోనా ఇటు అటు అయిన తర్వాత 6 నెలలు అయిన తర్వాత పాపకి ఎన్ని ఇయర్స్ ఉంటాయమ్మా? 4.5 years. ఓకే. ఇంకా ఇట్లా అటు ఇటు అయిన తర్వాత మళ్ళా కరోనా తర్వాత ఏం చేసింది, మళ్ళీ 2 years బయట వెళ్ళింది. మళ్ళీ చదువుకోవడానికి ఇంకా సోలాపూర్ వెళ్ళింది. మళ్ళీ 2 years చదువుకోవడానికి. అక్కడ చదువు అయిపోయింది. చదువు అయిపోయినాక ఇండియాకి వచ్చింది. ఇక్కడ హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏం చేసింది, ఇప్పుడు ఇంకా వచ్చింది, పాప పుట్టింది, ఇంకా అత్తగారింట్లోకి పోదామని ఇంకా అత్తగారింట్లకు వాళ్ళు అక్క బావ వాళ్ళు దించొచ్చిర్రు. అక్కడ నుంచి అతను ఏం చేసిండు, ఈ పాప ఎప్పుడైతే అందులో పోయిందో ఇతను నెల్లూరు ఏదో బిజినెస్ చేస్తాను ఏదో జాబ్ అని నెల్లూరుకి వెళ్ళిపోయిండు. పాప అక్కడికి రావడము ఆ చిన్న గొడవలను కూడా పెద్ద చేసేసుకోరు. అది అది చిన్న గోటుతో పోయేదానికి పెద్ద చేసేసుకోరు. అట్లా అతను నెల్లూరు వెళ్ళిపోవడం. నెల్లూరు వెళ్ళిపోయితే ఈ పాప ఇంట్లో ఉంటే వాళ్ళ అత్త మామ సరిగా పిల్లను సరిగా చూడక చేయక వాటర్ కరెంటు ఇట్లాంటి చిన్న చిన్న పెద్ద పెద్ద ప్రాబ్లం చేసి తిండి పెట్టక పాప జాబ్ చేసుకుంటూ ఉండు, చిన్న పాపను చూసుకోవడానికి నా వల్ల కాదు, నేను చూడలేను అని వాళ్ళ అత్త చెప్పడము. సరే పని మనిషిని పెట్టుకుందామన్నా కానీ అట్లా చేయకపోవడం, ఇవన్నీ జరిగి పాపను చాలా ప్రెజర్గా తెచ్చేసిర్రు మొత్తం మీద. తనకు మ్యారేజ్ ఇంచుమించు అయితే ఇన్ని ఇయర్స్ అవుతుంది. 6 years అవుతుంది. 2018లో మ్యారేజ్ అయిందంటే ఇప్పుడు వాళ్ళు ఇండియాకి వచ్చినప్పటి నుండి ఈ అంటే తను సిచ్యువేషన్ ఇలా చేస్తూనే ఉందంటారా? తనకు 2018లో పెళ్ళయింది. పెళ్ళైనాక ఒక 15-20 డేస్‌కి యూఎస్ వెళ్ళిపోయారు ఇద్దరు. ఇంగా అక్కడ కొంచెం కొంచెం వాళ్ళకి మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తూనే ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ కదా. ఇంగా ప్రతిదానికి ఇంకా ఇప్పటిదాకా కూడా మీరు ఇంటర్వ్యూ చూసుంటారు, అందులో ఫోన్‌లో మాట్లాడి జెండు బామ్ ఇయ్యలేదనేసి నా పైన కేస్ పెట్టింది. భర్త అన్నప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. చిన్న విషయం కూడా మీడియాలో చెప్పడం అవసరం. జెండు బామ్ గురించి కేసు పెట్టింది. డాక్టర్ అయినంత మాత్రాన ఎన్ని పిల్స్ తీసుకోవాలనో ఆమెకు తెలుసా? మందు తాగింది చూసిర్రా? ఇక్కడ మొత్తం బర్న్ అయిపోయింది. అది వాడికి కనపడుతుందా? కనపడట్లేదు. ఎంతసేపు నా పిల్లని నేను ఇది కట్టినా అది కట్టినా అని అన్నాడు. మరి స్లిప్పులు చూపిమనండి, ఎన్ని సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి కట్టినా అన్నాడు. పిల్ల గుట్టే 4.5 సంవత్సరాలు అవుతుంది. 20 నుంచి కట్టినా అన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, 21 నుంచి నేను స్టార్ట్ చేసిన జనవరి ఫిబ్రవరిలో అని అన్నాడు. వాడికి అంత దమాక్ లేదా మాట్లాడేటప్పుడు? ఇప్పుడు అతను కూడా ఏమని అంటున్నారంటే
నాదేం తప్పు లేదు తనదే తప్పు ఉంది అన్నట్టు కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు, మనం చూస్తున్నాము. ఏం తప్పు అసలు చేసిందంటే మరి ఏం తప్పు చేసిందో రమ్మని చెప్పండి మరి, కూర్చొని ముఖం మీద పెట్టుకొని మాట్లాడుకుంటాం కదా. యూట్యూబ్లలో కూడా అట్లా చెప్తుండు, అదంతా ఈ ఆత్మహత్య అదంతా డ్రామా చేయడం మమ్మల్ని అవసరమా డ్రామాలు ఆడుకుంటా? మరి అందరికి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి టైం ఉంటది, మాట్లాడడానికి పోలీస్ స్టేషన్ కి వచ్చి మాట్లాడడానికి టైం ఉండదా? మరి సిఐ ఇందులో ఏం చేస్తున్నాడు? 24 hours అవుతుంది, ఇంతవరకు వాళ్ళని తీసుకొని రాలేదు. మేమేమో హాస్పిటల్ ఏడ్చుకుంటే చావాలన్నా ఇక్కడ. మరి CI చెప్తున్నాడండి ఇదంతా డ్రామా, ఇదంతా ఉట్టి పిల్లల ప్రాణాలతో డ్రామాలు ఆడతామండి. డ్రామాలు ఆడపటికనే మేము 2 రోజులు బట్టి హాస్పిటల్ చుట్టూ ఇక్కడ కూర్చున్నామా? 4 నెలల నుంచి రోడ్ల మీద కూర్చోవాల్సిన అవసరం ఏముంది? ఇంటి దగ్గర కూర్చుంటే వాళ్ళ అత్త వాళ్ళ మామ నోటికి ఎంత వస్తే అన్ని మాటలు. ఆస్తి కోసమే చేస్తురు అని అంటారు, ఆస్తి కోసము మాట్లాడితే ఇంకా చేస్తామండి. గలీజ్ ఉంటది. చిన్న పాపలు అన్నప్పుడు బయట టాయిలెట్ పోస్తారండి, పోసింది, వాళ్ళకి తెలీదు ఎక్కడ పోయాలి ఏంటి అనేసి. అర్జెంట్ వచ్చింది, ఆడుకుంటుంటే బయట పోసింది, పోస్తే ఈడ పోసింది కదా మీ అమ్మ మన దాగమే అనేసి అన్నది. మరి నీ బిడ్డే నీ మన్మరాలు అంత ప్రేమ ఉంది కదా వాళ్ళకి, నేను ఇవి కట్టినా అవి కట్టినా అన్నాడు. మరి వాళ్ళ అమ్మని దాగమను, ఆయన దాగమనండి. ఇప్పుడు మరి ఇంతసేపు మాట్లాడలే, ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మాకు చాలా కోపం వస్తుంది. అసలు పేషెన్స్ పోయింది మాకు. అసలు ఛానల్స్ లో ఎన్ని రోజులు అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అబ్బాయి తరపు నుంచి. అంత డ్రామాలు వాళ్ళ ఆశ కోసం చేస్తున్నారు. గతంలో కూడా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా పోలీసులు అయితే ఏమాత్రం పట్టించుకోలేదు, స్పందించలేదు అన్నారు. ఇప్పుడు ఏమైనా స్పందిస్తున్నారు? చేపట్టి లాగుతున్నాడు అనేసి మేము ఎంటర్టైన్ చేస్తున్నాం అన్నాడు. ఏం ఎంటర్టైన్ చేసినామండి? ఆ పిల్ల అక్కడ ఆ పిల్లనే నూకిండు. ఇప్పుడు ఆ పొజిషన్ లో నేను మాకున్నాం, మమ్మల్ని కూడా నూకడనేసి ధైర్యం ఏముంది అక్కడ? మమ్మల్ని కూడా నూకేస్తుండే ఆయన, మీరెవరు మాట్లాడడానికి అనేసి మమ్మల్ని కూడా బయటికి నెట్టేస్తుండే. అట్లీస్ట్ ఆ చిన్న పాపనైనా అంటే సరే, అట్లీస్ట్ ఆ చిన్న పాపనైనా గానీ వాళ్ళ అత్తమామ కానివ్వండి, ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ అతనైనా కానివ్వండి, కొంచెం ప్రేమ కొద్ది చూస్తారు. ప్రేమనా అండి? ప్రేమనే లేదు అసలు. ఆ పాపకు మీ తాత అంటే అమ్మో అమ్మో అంటది, భయపడుతుంది. మీరు ఇక్కడ నిల్చొని ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళ తాతని వాళ్ళ నాన్నమని వాళ్ళ డాడీని అక్కడ నిలబెడితే వాళ్ళ దగ్గర పోదు, మా దగ్గరకు వస్తుంది. వాళ్ళ మమ్మీని వీళ్ళు ఇట్లా టార్చర్ చేస్తురుగా. మమ్మీ పోలీసు వాళ్ళకి చెప్దామా? చిన్న పాపకి ఏం తెలుసు? పోలీసు వాళ్ళకి చెప్దామా, నిన్ను ఇట్లా చేస్తా ఉన్నారు కదా, ఇట్లా తాతయ్య నాని ఇట్లా నిన్ను ఇట్లా చేస్తా ఉన్నారుగా, పోలీసు వాళ్ళకి చెప్దామా అంటుంది చిన్న పాప. ఎంత జాలండి! ఇట్లాంటి మానేసి మీరు అతను అన్ని రాంగ్ మాటలు చెప్తా ఉంటే ఎంత దర్జాగా చెప్తాం. మీరు ఎక్కడ డిబేట్ అయినా పెట్టండి, వస్తా అనేసి మరి ఇక్కడ డిబేట్ పెడతాం రమ్మనండి. మా దగ్గర ధైర్యం లేకపోవడం ఏంది? ఏం తప్పు చేసిందంటే మరి ఇడికి వచ్చి మాట్లాడడానికి నాకంతే. మేము ఏమైనా చంపుతాం ఆయనని? ఏమైతే చంపాం కదా. మరి ఆయన ఏమైనా ప్రూఫ్స్ చూపిస్తుండా? ఏం లేవు. ప్రణీత అయితే అంటే ఈ సూసైడ్ చేసుకునే ముందు, ఇప్పుడు ఆత్మహత్యకు ప్రయత్నించే ముందు అయితే కొన్ని ప్రూఫ్స్ అయితే బయట పెట్టింది, తన చార్ట్స్ బయట పెట్టింది. నేను సరూర్ నగర్ లో కంప్లైంట్ ఇచ్చానని చెప్పేసి కూడా కొన్ని నిజాలు అయితే చెప్పడం జరిగింది, కొన్ని ప్రూఫ్స్. మరి ఇతను ఏమన్నా ప్రూఫ్స్ చూపిస్తున్నాడా? నాది ఏం తప్పు లేదు, ఏం లేదు, ఏం ప్రూఫ్ లేదు. మరి ఇప్పుడు పిల్లకి ఇన్సూరెన్స్ కట్టినా అని అన్నాడు, ఆ ఇన్సూరెన్స్ కాపీలు చూపిమనండి. మాకు మెయిన్ గా అది చూపిమనండి. ఆ పిల్ల ఇప్పుడు నిలబెడతాం, ఆ పిల్ల ఆయన దగ్గర మేము అంత దీనంగా ఉన్నామా చూసుకోలేకుండా పిల్లని? ఆమె డాక్టర్ చూడమాడుతున్నామా అండి? ఇంత ఫేక్ న్యూస్ పెడతారా? అట్లా చేస్తారా? అట్లా అనడం ఏంది? రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంత న్యూసెన్స్ చేస్తా ఉన్నాడు. మాకు బాధ ఇస్తా ఉంది ఇట్లా మాట్లాడుతూ ఉంటే. వాసం చూసి చేయండి, ఎవరైనా, మీరైనా ఎవరమైనా. ప్రణీత సిచ్యువేషన్ ఎలా ఉంది? హెల్త్ కండిషన్ 72 hours అనేసి అన్నారు, ఏం చెప్పలేము అనేసి అన్నారు. ఆల్రెడీ ఈ రోజుకి 24 hours, ఇప్పటికి ఇంకా 2 days ఆగితే ఏం చెప్తారో చూడాలి. వాళ్ళు ఏం చెప్పలేము మేము అనేసి అంటున్నారు. అప్పుడు ప్రశాంతంగా ఉంటదేమో ఆమెకేమన్నా అయితే వాళ్ళకి. వాళ్ళ ఆస్తి కోసం మాకేమన్నా. ఎక్కడున్నారండి వాళ్ళ అత్తమ్మ? ఇప్పుడైతే ఇంట్లో అయితే లేరు, మరి ఎక్కడ ఉన్నారో మాకు కూడా తెలీదు. ఆయన ఏమంటున్నాడు, ఇంతకు ముందు మీరు చూసారు కదా, మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, మా అమ్మ డిశ్చార్జ్ అయిపోయింది అనేసి అంటున్నాడు. మరి డిశ్చార్జ్ అయినప్పుడు మరి వాళ్ళ అమ్మని, వాళ్ళ కొడుకుని, వాళ్ళ చిన్నమ్మ వాళ్ళందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళని పట్టుకోవచ్చు కదా. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? వాళ్ళని మాత్రం తీసుకురావట్లేరు. మేము కేసు పెడితే మరి సరిగ్గా పట్టించుకోరు. ఇంకా దేనికంటే మేము చేసేది? మరి ఇంకో ఓపిక మాకు పోయింది. మరి సిపి ఆఫీస్ దగ్గరికి వెళ్ళమంటారా? అక్కడికి కూడా వెళ్తాం, మరి కూర్చొని అక్కడనే మాట్లాడుకుంటాం. మరి ఇన్ని రోజులు ఓపిక 4 నెలల నుంచి చూస్తూనే ఉన్నాం, సేమ్ రొటీన్. లేదు, అతనే పెద్దల ముందు మాట్లాడితే కలిసి ఉంటాం, మంచిగా ఉంటాము, పండుగ వెళ్ళాక మాట్లాడుకుందాం అన్నాడు. పండుగ అయిపోయినాక నోటీస్ పంపించిండు పాపకి, డ్రైవర్స్ అని. ఇక పెద్దల ముందు మాట్లాడినా, నువ్వు తర్వాత ఇట్లా చేసినావు, ఇదేంది ఇట్లా చేసినావు అంటే ఇంట్లోకి వెళ్ళిపోయావు, ఇంటికి లాక్ చేసుకొని వెళ్ళిపోయావు, అంతే. అట్లా చేసిరు వాళ్ళు. సో చూస్తున్నాం కదా, ఇది పరిస్థితి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ జీవన్ హాస్పిటల్ అయితే ఉన్నాము. అయితే ప్రణీత అనే అమ్మాయి, ఇప్పుడు ప్రణీతకి అయితే ఇంచుమించు అయితే 13-14 వయసు అయితే ఉంటుంది. తనకి వచ్చేసి
సికిందర్ తో అయితే మ్యారేజ్ అయితే అయింది. 2018 లో మ్యారేజ్ అయింది. అయితే మళ్ళీ వాళ్ళు 2021 లో ఇండియాకి అయితే తిరిగి రావడం జరిగింది. సో ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ గొడవలు కావడంతో ఇప్పుడు రీసెంట్ అంటే ఒక 1 year బ్యాక్ వాళ్ళైతే డివోర్స్ తను సికిందర్ అనే వ్యక్తి అయితే డివోర్స్ కి అయితే అప్లై చేసేసి, అంటే మేము కలిసి ఉంటాము, పెద్దల ముందు అయితే మళ్ళీ మేము కలిసి ఉంటాము, ఇలాంటి గొడవలు రావంటూ అయితే తను చెప్పడం జరిగింది. అదే విధంగా మళ్ళీ సడన్ గా నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అసలు ఎందుకు ఇచ్చాడు ఏంటి అనేది కూడా ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీలో కూడా తెలుస్తుంది. అదే విధంగా ప్రణీత అనే అమ్మాయి మాత్రం ఇంచుమించు సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అయితే తను చాలా అనుభవిస్తుంది, అంటే తను చాలా వాళ్ళ అత్తమామల వేధింపులకు అయితే చాలా అనుభవిస్తుందని అయితే చెప్పొచ్చు. అదే విధంగా ప్రణీత అనే వ్యక్తి మన ఎవరైతే సికిందర్ అనే తన హస్బెండ్ ఉన్నారో తన హస్బెండ్ కూడా చాలా వేధించేవాడనైతే ఇక్కడ వీళ్ళ ప్రణీత వాళ్ళ పిన్ని కానివ్వండి, వాళ్ళ కోడలు కానివ్వండి, వాళ్ళ మాటల్లో అయితే చెప్పడం జరుగుతుంది. అదే విధంగా తన హెల్త్ కండిషన్ మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు 72 అవర్స్ 75 అవర్స్ గడుస్తే తప్ప తను ఎలా ఉంది ఏంటి అనేది అయితే చెప్పలేమంటున్నారు డాక్టర్స్ అయితే. సో ప్రజెంట్ అయితే తనైతే చికిత్స పొందుతుంది. ఇక్కడ ఏదైతే చెంపపేట ఇప్పుడు కర్మంఘట్కి నియర్ బై కర్మంఘట్టుకున్న చెంపపేటలో ఏదైతే జీవన హాస్పిటల్ ఉందో ఇక్కడైతే ప్రజెంట్ అయితే తను చికిత్స అయితే పొందుతుంది. సో ఓవరాల్ గా అయితే 75 అవర్స్ గడుస్తే తప్ప ఏమైతే చెప్పలేదు. అయితే అసలు సూసైడ్ కారణం ఏంటని మాట్లాడుకుంటే గనక తను గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే చాలా వేధింపులకు అయితే గురైనట్లయితే తెలుస్తుంది. తన అత్తమామలు అయితే చాలా గొడవ చేస్తున్నారు, తను కొట్టాడు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, నేను విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. తనని ఏ విధంగా అయితే వేధిస్తున్నారు, ఏ విధంగా అయితే కొడుతున్నారు ఏంటి అనేది అయితే మనము ఒకసారి అయితే ఆ విజువల్స్ లో కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అదే విధంగా తను సూసైడ్ కి ముందు కూడా ఎప్పుడైతే ఆత్మహత్యకి ప్రయత్నించిందో అప్పటి కూడా నేను ఇంకా నా వల్ల అవుతలేదు, నన్ను చాలా వేధిస్తున్నారు అని చెప్పేసి కూడా తను ఒక ఏదైతే వాట్సాప్ చాట్ ఉంటుందో అదే విధంగా ఏదైతే పోలీసులకు పంపించిన వాట్సాప్ చాట్ ఉంటుందో అదే విధంగా గతంలో కూడా సరూర్ నగర్ లో కొన్ని రోజుల క్రితం సరూర్ నగర్ లో కూడా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు, అసలు పట్టించుకోలేదంటూ కూడా తనైతే తన ఆరాధన ఏదైతే ఉందో తనైతే వాళ్ళు చెప్పుకుంటూ అయితే రావడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ అలా చెప్పేసి తను అదే రూమ్ లో అలా సూసైడ్ కి అయితే ప్రయత్నించడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ జీవన్ హాస్పిటల్ అయితే తను చికిత్స పొందుతుంది. 75 గంటలు గడుస్తే తప్ప తను ఎలా ఉంది ఏంటి అనేది అయితే డాక్టర్స్ అయితే చెప్పలేమంటున్నారు. ప్రజెంట్ అయితే తనకైతే చికిత్స అయితే ఇస్తున్నారు. సో చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది. అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రుల మాటలు కానివ్వండి, ఇక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళ బంధుమిత్రుల మాటలు కానివ్వండి ఇంటే కనుక తనది ఏం తప్పు లేదు, అసలు తను ఇప్పుడు తనని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోవడం లేదు ఎవరైతే తన హస్బెండ్ ఉన్నాడో. కానీ అతను మాత్రం చాలా ఇంటర్వ్యూస్ అయితే ఇస్తున్నాడు, నాది ఎలాంటి తప్పు లేదు అంటూ అయితే ఇప్పుడు మరి పోలీసులు వచ్చి ఎవరిది తప్పు ఉంది ఏంటి అనేది అయితే ఎంక్వైరీ అయితే చేయాలి, తనని అయితే అదుపులోకి తీసుకోవాలి, తనని విచారించాలి, అప్పుడే నిజానిజాలు ఏంటో బయటపడతాయి. సో తను కూడా ప్రణీతకు కూడా ఏం జరగద్దని కోరుకుందాము.